మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కార్తీక మాసం వచ్చిందంటే చాలు పంచారామ క్షేత్రాలకి వెళ్లాలనుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ భక్తులను దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. ప్రతి సోమవారం కూడా ఆదివారం రాత్రి బయలుదేరిన బస్సు సోమవారం రాత్రికంతా పంచారామ క్షేత్రాలను దర్శించి మళ్ళీ తిరిగి కాకినాడ డిపోకి చేరుకుంటాయి. ప్రస్తుతం మనతో పాటు డిపో మేనేజర్ ఉన్నారు. సార్ నమస్తే అండి. కాకినాడకు సంబంధించి ఎన్ని బస్సులు బయలుదేరుతున్నాయి? అంటే సాధారణంగా మామూలు రోజుల కంటే కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాల కోసం సపరేట్గా బస్సులను ఏర్పాటు చేస్తూ ఉంటారు. వీటి డిమాండ్ ఏ విధంగా ఉంది? ఏ రోజుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు? కార్తీక మాసం సందర్భంగా మరి పంచారామాలు దర్శించుకోవాలనుకునే భక్తులకి, అట్లాగే శ్రీశైలం వెళ్ళాలనుకునే భక్తులకు కూడా స్పెషల్గా బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందండి. వాటిని రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. పంచారామ క్షేత్రాలు మేము ప్రతి ఆదివారం సాయంత్రం అలాగే శనివారం సాయంత్రం కూడా మేము రిజర్వేషన్ ఓపెన్ చేస్తున్నామండి. ఎవరైనా వెళ్ళదలుచుకునే భక్తులు ఉంటే అప్పుడు వాటిని రిజర్వేషన్ చేయించుకున్నట్లయితే మేము శనివారం నైటు ఆర్ ఆదివారం నైటు బయలుదేరితే మరుసటి రోజు క్షేత్రాలన్నీ దర్శించి తిరిగి తీసుకొని మళ్ళీ ఆదివారం నాడు నైట్కి ఇక్కడ చేస్తామండి. అన్ని క్షేత్రాలను దర్శించి ఒకే రోజులో. అలాగే శ్రీశైలం వెళ్ళే భక్తులకి రిజర్వేషన్ చేసుకున్నట్లయితే శ్రీశైలం తీసుకెళ్ళి దర్శనం చేయించి మళ్ళీ మరుసటి రోజు అదే రోజు సాయంత్రం మళ్ళీ అటుపక్క నుంచి కూడా రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేశాము. షెడ్యూల్ బస్సులు కాకుండా అదనంగా ఇంకొక బస్సు ఏర్పాటు చేసాము. డిమాండ్ బట్టి అదనంగా ఇంకా బస్సులు పెంచడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నామండి. తగిన సంఖ్యలో బస్సులను కూడా సిద్ధం చేసుకున్నాం. ఈ పంచారామాలకి ఆ శని ఆది సోమవారాలే కాకుండా ఎవరైనా భక్తులు మిగతా రోజుల్లో వెళ్ళాలనుకునే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గ్రూప్ ఆఫ్ పాసెంజర్స్ ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము వాళ్ళకి ఖచ్చితంగా బస్సు ఏర్పాటు చేసి ఈ పంచారామ క్షేత్రాలను దర్శించుకునే సౌకర్యం కూడా ఆర్టీసీ తరఫున మేము కల్పిస్తామండి. సార్, పంచారామ క్షేత్రాలు వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం శనివారం సాయంత్రం బస్సు బయలుదేరుతుంది కదా, మొదటిగా ఏ రోజు ఎక్కడ ఏ టెంపుల్ని ఫస్ట్ చూపిస్తారు? అలాగే మళ్ళీ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? ఆదివారం ఇంచుమించుగా 7-8 ఆ ప్రాంతంలో, అంటే ఏదైనా సరే ముందు రోజు రాత్రి 7-8 ప్రాంతంలో బస్సు బయలుదేరుతుందండి. బయలుదేరి మొదటగా అమరావతి క్షేత్రానికి తీసుకెళ్తాం. అమరావతిలో దర్శనం చేయించుకుని ఉదయాన్నే 3-4 ఆ ప్రాంతాల కన్నా అమరావతి క్షేత్రం దర్శనం చేసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి భీమవరం తీసుకొచ్చి భీమవరం చూపించి తర్వాత మళ్ళీ పాలకొల్లు నుంచి ద్రాక్షారామం నుంచి సామర్లకోట తీసుకొచ్చి అన్ని క్షేత్రాల్లోనూ దర్శనం పూర్తయ్యేలా చూసుకొని మేము వాళ్ళని మరుసటి రోజు రాత్రి ఇంచుమించుగా 7-8-9 అక్కడ రద్దీ అనుకూలంగా మేము ఆ టైంని మేము కేటాయించి వాళ్ళని సేఫ్గా మళ్ళీ తిరిగి కాకినాడ చేరుస్తాం. సార్, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఏమైనా దీని మీద పడుతుందా? గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం ఏంటంటే మొదటి 2 వారాల్లో కొంచెం ఈ తుఫాను ఎఫెక్ట్ ఉండడం వల్ల కొంచెం బుకింగ్స్ తగ్గినాయండి. కానీ ఇప్పటి నుంచి మరి భక్తులందరూ కూడా వీటి మీద ఆసక్తితో బుకింగ్స్ నడుస్తూ ఉన్నాయి. మరి మీదట ఈ మిగిలిన 2 వారాల్లో కొంచెం తప్పనిసరిగా బుకింగ్స్ మంచి అనుకున్న స్థాయిలో అవుతాయని మేము ఆశిస్తున్నామండి. అలాగే దానికి తగిన అన్ని ఏర్పాట్లు మేము చేసుకున్న బస్సులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మీరు అడిగినట్లుగా ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ అనేది ఏదో ఒక సింగిల్ క్షేత్రానికి అయితే ఎఫెక్ట్ ఉంటుంది, కానీ పంచారామ క్షేత్రాలు ఒకే రోజులో 5 దర్శనం చేసుకోవాలని అంటే ఒకేసారి ఒకే రోజులో అవ్వాలంటే అవ్వదు. కాబట్టి ఒకే రోజులో అయ్యేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ ఇలాగా ఒకే బస్సులో రోజు పొద్దున్న సాయంత్రం వరకు చేసుకుని రావాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా రోజుతో సంబంధం లేదనుకుంటే ఎవరి కాళ్ళుగా ఇండివిజువల్ క్షేత్రాలు దర్శించుకోవచ్చు. అది కొంతవరకు ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ ఒకే బస్సుతో ఒకే రోజులో చేయాలనుకుంటే ఖచ్చితంగా స్పెషల్ బస్సులోనే బయలుదేరాలి. సార్, దీని ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది? అంటే పెద్దలకి పిల్లలకు కూడా ఒకేలా ఉంటుందండి? ఆ టికెట్ ధర నిర్ణయించిందేనండి. పెద్దలకైతే 800, పిల్లలకైతే 600 రకంగా ప్యాకేజ్ ధర ఉందండి. ఆ ప్యాకేజ్ ధర ప్రకారమే తీసుకెళ్తామండి. అలాగే అడ్వాన్స్ రిజర్వేషన్లు కూడా సేమ్ అదే ధరలు బుక్ చేసుకోవచ్చు. సార్, ఇంకొకటి ఏంటంటే వాడపల్లి క్షేత్రానికి భక్తులు చాలా మంది వెళ్తూ ఉన్నారు. అది ఏ విధంగా, అంటే కాకినాడ డిపో నుంచి వాడపల్లి వెళ్ళేందుకు ఎన్ని బస్సులను ఏర్పాటు చేస్తారండి? జనరల్గా వాడపల్లికి రద్దీ ప్రతి శనివారం కూడా ఉంటుందండి. ఈ మామూలుగా మనకి షెడ్యూల్ బస్సులు ఉన్నాయండి. కాకినాడ నుంచి రావులపాలెం మధ్యలో 19-20 బస్సులు మామూలు షెడ్యూల్ బస్సులు తిరుగుతున్నాయి. అక్కడి నుంచి రావులపాలెం నుంచి వాడపల్లికి షటిల్ ట్రిప్స్ తిరుగుతున్నాయి రావులపాలెం డిపోవి.
ఎప్పుడైతే మనకి ఇక్కడ రావులపాలెంకి వెళ్ళే బస్సులు రద్దీ ఎప్పుడైతే పెరుగుతుందో దానికి అనుగుణంగా మేము స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి వారం తప్పనిసరిగా 2 బస్సులు మేము వాడపల్లికి తిప్పుతున్నామండి. అవి కాకుండా రద్దీ పెరిగినట్లయితే ఇంకా అదనంగా బస్సులు యాడ్ చేస్తున్నాం. అవి కాకుండా ఫ్రీ బస్సులు కాకుండా వెళ్ళాలనుకుంటే మనకి విజయవాడ వెళ్ళి బస్సు సౌకర్యాల్లో కూడా మనకు అవకాశం ఉంది. టికెట్ కాకపోతే టికెట్ తీసుకుని ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి అరగంటకు ఒక బస్సు మనకి రావులపాలెం మీదుగానే వెళ్తాయండి. సార్, అరుణాచలానికి కూడా సపరేట్గా బస్సులను ఏర్పాటు చేస్తున్నారు కదండి. అంటే ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే కనుక వాళ్ళ కోసం ఈ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు కదా. సో దాని ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని డేస్ ట్రిప్ ఉంటుందండి, ఏమేమి చూపిస్తారు? అరుణాచలం వెళ్ళాలనుకునే భక్తులకి మరి 3 రోజులు ప్రయాణం ఉంటుందండి. 3 రోజులు అప్ డౌన్ కలిపి అరుణాచలం తీసుకొస్తాం. దానికి ప్యాకేజ్ ఏంటంటే ఇంచుమించు 3,500, 4,000 ఆ రేంజ్లో. అంటే ఏదైనా అదనపు క్షేత్రం చూడాలనుకుంటే దానికి తదనుగుణంగా రేటు పెరుగుతుంది. మరి మామూలుగా అయితే మధ్యలో విజయవాడ, అరుణాచలం 2 చూపిస్తామండి. ఇంకా శ్రీరంగం వెళ్ళాలనుకున్న వాళ్ళకి అదనంగా ఎంతో కొంత కొంచెం యాడ్ చేసుకుని దానికి వాళ్ళ కోరిక అనుగుణంగా మేము యాడ్ చేసి దానికి అనుగుణంగా ప్యాకేజ్ కూడా అటు ఫ్లెక్సిబుల్గా చేసి మేము అందిస్తామండి. సార్, ఈ బస్సు బుక్ చేసుకున్నప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఉన్న వాళ్ళలో ఎక్కువ పర్సెంట్ వేరే ఊరు నుంచి వస్తున్నారు అనుకోండి, ఈ డిపోకి వచ్చే ఎక్కాలా లేదంటే మీరే ఆ ఊరు వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుంటారా? ఇప్పుడు సపోజ్ ఎక్కువ మంది పాసెంజర్లు వాళ్ళ ఊరి నుంచి అడిగారు అనుకో, తప్పనిసరిగా అక్కడ ఊరికి వెళ్ళి పికప్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాలు దర్శించుకునేందుకు చాలా మంది వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళ కోసం ఏపీఎస్ఆర్టీసీ సపరేట్గా బస్సులను కేటాయించింది. ఏదైతే శనివారం ఆదివారం బుకింగ్స్ ఓపెన్ అవుతాయంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఆదివారం రాత్రి బయలుదేరిన బస్సు సోమవారం అంతా కూడా ఈ పంచారామ క్షేత్రాలను దర్శించుకుని మళ్ళీ సోమవారం రాత్రికి తిరిగి కాకినాడ డిపోకి చేరుకుంటుంది. ఎవరైనా గనక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక బస్సుని బుక్ చేసుకుంటే కనుక వాళ్ళ ఉన్న ఊరు నుంచే వీళ్ళని పికప్ చేసుకొని తీసుకువెళ్తామంటూ కూడా ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.